లేవీకాండం 11వ అధ్యాయంలో దేవుడు వారికి పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువుల గురించి, వారు ఏ రకమైన జంతువులను తినవచ్చు, ఏ రకమైన జంతువులను తినకూడదు అనే దాని గురించి చెప్పాడు. పరలోకంలో ఉన్న దేవుడు మన ఆహారపు అలవాట్లపై కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆహార నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. ఆ కాలంలో అపవిత్రమైనవిగా పరిగణించబడిన జంతువుల్లో చాలా వరకు వ్యాధులను సంక్రమింపచేసేవి లేదా జీర్ణించుకోవడానికి కష్టమైనవి. నేటి కాలంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర మరియు జంక్ ఫుడ్ వల్ల వచ్చే అనారోగ్యాల గురించి కూడా దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. లేవీకాండంలోని నియమాలు మనకిచ్చే పాఠం ఏమిటంటే, ఆకలి తీర్చుకోవడానికి ప్రతిదీ తినడం కాకుండా ఏది మంచిదో ఏది చెడో వివేచించడం నేర్చుకోవాలి. మన అంతరంగమే కాదు, బాహ్యమైన అలవాట్లు కూడా పవిత్రంగా ఉండాలి. దేవుడు మన ఆహారపు అలవాట్లపై ఆసక్తి చూపడానికి కారణం, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆయన పని ఉత్సాహంగా చేయగలం. కాబట్టి మనం తినే ప్రతి ముద్ద దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి. ప్రార్థన. ప్రభు, నేటి లోకంలో లభిస్తున్న అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుండి నీ బిడ్డను తప్పించి శరీరానికి బలమిచ్చే మంచి ఆహారాన్ని ఎంచుకునే జ్ఞానాన్ని, ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించండి. ఈ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును దయచేయండి. తద్వారా నీ పనిని ఉత్సాహంగా జరిగించే శక్తిని పొందుకోనివ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.